హాయ్ అండి, వెల్కమ్ టు రాధి ఛానల్. స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలనే అనుకుంటున్నానండి. ఈరోజు మీకు ఇంకొక చిట్టి కథ చెప్తున్నాను అన్నమాట. కథ పేరు స్నేహం కోసం. ఏంటిది స్నేహం కోసం మూవీ నేమ్లా ఉందే అనుకుంటున్నారా? మూవీ నేమ్ ఉంది కానీ నేను చెప్పేది మాత్రం కథ. అది స్నేహం కోసం కథ పేరు. అంటే మన ఫ్రెండ్షిప్కి ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఎవరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఎవరికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం సమయస్ఫూర్తితో ఎలా ఉండాలి ఫ్రెండ్స్ అందరూ కలిసి, అదనమాట. ఓకేనా? కథ చదువుతాను, వినండి. ఓకేనా? ఒక అడవిలో జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేవి. ఏమేమి ఉండేవి? జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేవి. చూడండి, అసలు జింకకి, కాకికి, ఎలుకకి, తాబేలుకి ఒక్కదానికొకటి సంబంధం లేదు. ఆకారంలోనూ అలానే, వాటి ఆహార్యంలోనూ అలానే, వాటి ప్రవర్తన బుద్ధుల్లోనూ ఏదైనా తేడా లేదు. అంటే వాటి ప్రవర్తన తప్పు, బుద్ధులు తప్పు అని నేను అంటం లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క నేచర్ కదా. అయినా సరే తారతమ్యం లేకుండా ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నారో చూడండి, ఎలా కలిసిమెలిసి ఉండేవో వినండి. చూడండి అంటున్నాను, వినండి. ఏమేమి ఉండేవి? ఒక అడవిలో జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేవి. ఈ 4 ప్రాణ స్నేహితులు రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవి కలుసుకొని కబుర్లు చెప్పుకునేవి. తాబేలు ఒక కొలంలో ఉంటుంది కదా, అక్కడే కలుసుకొని అవన్నీ కబుర్లు చెప్పుకొని ఉంటాయి అన్నమాట. ఒకరోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న తాబేలు అటుగా వెళ్తున్న ఒక వేటగాడి కంట పడింది. వెంటనే అతడు దాన్ని పట్టుకొని సంచిలో వేసుకుని ముందుకు కదిలాడు. అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి ఇది గమనించింది. విషయాన్ని జింక, ఎలుకలకు చెప్పింది. తమ స్నేహితుడిని ఎలా కాపాడుకోవాలని అవి 3 తీవ్రంగా ఆలోచించాయి. చూడండి, తను వేటగాడు పట్టుకెళ్ళడం చూసి వెంటనే కాకి కూడా వేటగాడు వెంటే వెళ్ళలేదు. వెంటనే వాటి ఫ్రెండ్స్కి చెప్పింది. ఎందుకు అది ఒక్కటే వెళ్ళింది అనుకో, దానికైనా ప్రమాదం రావచ్చు కదా, అందుకే ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుందామని చెప్పి వెంటనే మిగతా ఫ్రెండ్స్కి కూడా చెప్పిందనమాట. అవన్నీ కలిసి ఏం ఉపాయం ఆలోచించారో విందాం. ఇంతలో ఆ 3 కలిసి తమ స్నేహితుని ఎలాగైనా కాపాడుకోవాలి అని చాలా తీవ్రంగా ఆలోచించాయి. ఇంతలో ఎలుకకి చక్కటి అవకాశం వచ్చింది. చక్కటి ఉపాయం వచ్చిందనమాట. దాన్ని కాకి జింకలకి చెప్పింది. జింక వేటగాడి ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక వేటగాడు వెళ్ళే దారిలో చనిపోయినట్లు పడుకొని ఉంది. కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకుని తింటున్నట్లు నటించింది. చూసారండి, అడవుల్లో కాకపోయినా మనం విడిగా కూడా చూస్తుంటాము. ఏదైనా చిన్న చిన్న జంతువులు అవి చనిపోయినప్పుడు కాకి వాటిని పొడుచుకొని తింటూ ఉండటం మనం అబ్జర్వ్ చేసే ఉంటాము. అట్లానే జింక, అవి ఫ్రెండ్స్ కదా, ఆ విషయం వేటగాడికి తెలియలేదన్నమాట. జింక చనిపోయింది అనుకున్నాడు. ఎందుకు? కాకి తింటూ ఉంది కదా జింకని. సో జింక చనిపోయింది అనుకున్నాడు వేటగాడు. ఇంకా వేటగాడు ఏమనుకున్నాడు? ఆహా, ఈరోజు జింక మాంసం దొరికింది అని మురిసిపోయాడు. ఇంకా తాబేలున్న సంచిని భుజం మీద నుంచి కింద పెట్టేశాడు. జింకను ఈడ్చుకొని పోవడం కోసం నార కోసం వెతకసాగాడు. నార అంటే అదేనండి, తాడులాగా అన్నమాట. అడవుల్లో చెట్ల వేర్లను కూడా నారలాగా ఉపయోగిస్తారన్నమాట. కొన్ని మర్రి చెట్టు ఊడల నుంచి కూడా నారలాగా తయారు చేస్తారు. అది జింక చాలా బరువుగా ఉంటుంది కదా, మోసుకొని వెళ్ళలేడు. దాన్ని లాక్కుందామని చెప్పి అలా నార కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇదే మంచి సమయం అని భావించిన ఎలుక తాబేలున్న సంచిని కురికేసింది. దాంతో తాబేలు బయటపడి దగ్గరలోని పొదల్లోకి వెళ్ళిపోయింది.
జింక మీద కూర్చుని ఇదంతా గమనిస్తున్న కాకి వెంటనే కావు కావుమంటూ అరుస్తూ ఎగిరిపోయిందనమాట. తన ఉపాయం ఫలించి తాబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయిందనుకున్న జింక లేచి పురుగు తీసేసరికి వేటగాడు నివ్వెరపోయాడు. జింక పోతే పోయింది, తాబేలునన్నా తీసుకెళ్దాం అనుకొని సంచిని తీసేసరికి అందులో తాబేలు లేదు. దొరికిన దాంతో తృప్తి పడకుండా అత్యాశకు పోయానే అని వేటగాడు పశ్చాత్తాపడ్డాడు. ఎలాగైతేనే తన మిత్రుణ్ణి కాపాడుకోగలిగామని కాకి, జింక, ఎలుక ఎంతో సంతోషించాయి. చూసారా పిల్లలు, జంతువులైన చక్కని ఉపాయంతో తమ స్నేహితుణ్ణి ఎలా కాపాడుకున్నాయో. మీరు అంతే, ఏదైనా చిన్న ఆపద అట్లా చిన్న ఏదైనా వచ్చినప్పుడు చక్కటి ఉపాయంతో మీరు ఆలోచించాలి. అంతేకాని ఆవేశం, తొందరపాటు పనికిరాదు. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.